అంగారక గ్రహం మీద జీవితం ఎలా ఉంటుంది? ఎప్పుడైనా ఆలోచించారా? మీరెప్పుడైనా రాత్రి ఆకాశాన్ని చూసి మనం భూమిని వదిలి వేరే గ్రహంలో జీవించగలమా అని ఆలోచించారా? మన సౌర కుటుంబంలో ఉన్న అన్ని గ్రహాల్లో మనిషి జీవనానికి అన్నిటికీ దగ్గరగా ఉండే గ్రహం ఒకటే. అంగారక గ్రహం మన రెడ్ ప్లానెట్ అని పిలిచే గ్రహం. ఈరోజు మనం మీకు భూమి నుంచి కోట్ల కిలోమీటర్లు ఉన్న ఈ గ్రహం మీద జీవితం ఎలా ఉండేదనే విషయాన్ని చూపించబోతున్నాం. మనం అక్కడ జీవించగలమా? అక్కడి వాతావరణం ఎలా ఉంటుంది? మనం ఎదుర్కొనే సవాళ్ళేంటి? ఈ ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. అంగారగ్రహం అక్కడున్న అందం ఉన్న క్రూరత బయట నుంచి చూడగానే అంగారగ్రహం చూడటానికి అద్భుతంగా ఉంటుంది. గగనతలానికంటే ఎత్తైన ఒలింపస్ మోన్స్ అనే అగ్నిపర్వతం, భూమిపైన ఉన్న గ్రాండ్ కెన్యన్స్ కంటే చాలా లోతైన మారిన లోయలు ఇవన్నీ అక్కడే ఉన్నాయి. కానీ జీవించడానికి ఇబ్బంది. సగటు ఉష్ణోగ్రత -63°C ఉంటుంది. రాత్రులైతే -25°C వరకు పడిపోతుంది. ఇంకా వాతావరణంలో 90% కార్బన్ డయాక్సైడ్‌తో కూడిన వాతావరణం. మనం ఊపిరి పీల్చే ఆక్సిజన్ అక్కడ దాదాపు ఉండదు. భూమిని రేడియేషన్ నుంచి రక్షించే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంగారకానికి లేదు. కాబట్టి అక్కడ జీవించాలంటే కిరణాల నుంచి రక్షణ తప్పనిసరి. జీవించాలంటే మనం పగటి వేడి, రాత్రి చలిని తట్టుకునేలా ప్రెషర్ డోమ్‌లు లేదా భూమిలో లోపల షెల్టర్‌లు నిర్మించుకోవాలి. అంగారగ్రహంపై రోజు ఎలా ఉంటుందో తెలుసా? ఒక మార్షియన్ డే అంటే సోల్ అంటే భూమిపై ఉన్న దినంతో పోలిస్తే 39 నిమిషాలు ఎక్కువ. అంటే అక్కడి రోజు 24 గంటలు 39 నిమిషాలు ఉంటుందన్నమాట. నిద్ర లేచిన వెంటనే మీరు ఒక గాలి తగిన డోమ్‌లో ఉంటారు. అక్కడ సౌర ప్యానెళ్లు, ఆక్సిజన్ జనరేటర్లు, నీటి రీసైక్లింగ్ యంత్రాలు, ఆహార మొక్కలు ఉంటాయి. ఇంకా ఆహారం గురించి చెప్పాలంటే మొదట్లో భూమి నుంచి తెచ్చిన డీహైడ్రేటెడ్ ఫుడ్, ఆల్గీ, ఫంగస్లు, ల్యాబ్‌లో తయారు చేసిన మాంసం, గ్రీన్ హౌస్‌లో పెంచిన కూరగాయలు, బీన్స్, ఆలుగడ్డలు వంటివి తీసుకోవాలి. ఇంకా జాబ్ గురించి చెప్పాలంటే సాంకేతిక నిపుణులు, సిస్టమ్స్ నిర్వహణ, శాస్త్రవేత్తలు, నేల, నీటి పరిశోధనలు, ఇంకా వ్యవసాయ నిపుణులు, మొక్కలు పెంచే పని, 3D ప్రింటింగ్ టెక్నాలజీతో నివాసాలు నిర్మించేవాళ్ళు. ప్రతిరోజు సాధారణంగా పనితో నిండి ఉంటుంది. కానీ మీరు ఫోబోస్ మరియు డిమోస్ అనే 2 చంద్రులను ఆకాశంలో చూస్తే విశ్రాంతిగా కాఫీ తాగవచ్చు. భూమితో కమ్యూనికేషన్ ఎలా? ఫోన్ కాల్స్, లైవ్ చాట్ సాధ్యపడదు. అంగారకం నుంచి భూమికి సిగ్నల్ రావడానికి 5-20 నిమిషాలు పడుతుంది. అదే ఒక సందేశానికి సమాధానం రావాలంటే 30-40 నిమిషాలు పట్టవచ్చు. కాబట్టి ఎక్కువ వీడియో మెసేజ్‌లు, ఈమెయిల్‌లపైనే ఆధారపడతారు. యూట్యూబ్ చూడాలంటే కాకపోతే డేటా సిగ్నల్ ఆలస్యం వల్ల రోజుకొకసారి శాటిలైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే విధంగా మాత్రమే సాధ్యపడుతుంది. గురుత్వాకర్షణ శక్తి ఎలా ఉంటుందంటే మన శరీరంపై ప్రభావం కూడా గ్రహం మీద గురుత్వాకర్షణ భూమికి 38% మాత్రమే ఉంటుందన్నమాట. మొదట ఇది సరదాగా అనిపించవచ్చు. ఎక్కువ ఎత్తు దూకడం, బరువు వస్తువులు తేలిగ్గా మోసుకెళ్ళడం. కానీ ఇది దీర్ఘకాలంలో ఇలా జరగడం వల్ల మజిల్స్ తగ్గిపోతాయి, ఎముకలేమో బలహీనపడతాయి, గుండె, ఊపిరితిత్తులు వంటివి ప్రభావితమవుతాయి. అందుకే ప్రతిరోజు గంటల తరబడి వ్యాయామం తప్పనిసరి. అంగారకాన్ని భూమిలాగా మారుస్తామా? ఇది టెర్రాఫార్మింగ్ అని పిలుస్తారు. శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు కూడా. హీట్ పెంచే గ్యాస్లు విడుదల చేయడం, మంచు కరిగించడం, కృత్రిమ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సృష్టించడం. కానీ ఇది వందల ఏళ్లు పడుతుంది. కనుక మానవులు ఫిల్టర్ చేసిన గాలి, నియంత్రిత ఉష్ణోగ్రతల మధ్య నివసించాల్సిందే. మానసిక ఒత్తిడి, నిజమైన సవాలు ఎలా ఉంటాయంటే గ్రహం జీవితం అంటే ఒంటరితనంతో కూడిన జీవితం. ఇకపోతే మీరు కొద్దిమందితో పాటు నివసిస్తారు. ప్రకృతిని చూడలేరు. ఆకాశం పచ్చటి చెట్లు, సముద్రాలు కనిపించవు. కుటుంబంతో ఫేస్ టైమ్ చేయలేరు. ఈ ఒత్తిడి తగ్గించేందుకు వర్చువల్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ లైట్, గ్రూప్ టాస్కులు, కల్చరల్ ప్రోగ్రాంలు అవసరమవుతాయి. ఇక మన భవిష్యత్తు ఏంటి? అసలు ఎందుకు వెళ్ళాలి?
ఇంత కష్టాలున్న మనం అంగారకానికి ఎందుకు వెళ్ళాలి? మనం మనుగడ భూమి మీదే పరిమితం కాకుండా ఉండాలి. మానవ జాతికి బ్యాకప్ ప్లానెట్ కావాలి. కొత్త జీవితానికి సాంకేతికతను మనం అన్వేషించాలి. నాసా, స్పేస్ ఎక్స్ వంటి సంస్థలు 2030ల నాటికి మానవులను అంగారక గ్రహంపై పంపాలని భావిస్తున్నారు. మనలో ఎవరు మొదటి మార్సియన్ కాలవుతారో చూడాలి మరి. ఇంక చివరగా అంగారకంపై జీవితం సవాలుతో కూడిన ప్రయాణం. కానీ అసాధ్యం అయితే కాదు. ఇది ధైర్యం, సాంకేతిక విజ్ఞానం, మానవ సహనానికి పరీక్ష. భవిష్యత్తులో అక్కడ జన్మించిన పిల్లలు భూమిని పాత గ్రహం అని పిలవచ్చు. మీరు సిద్ధంగా ఉన్నారా? అంగారగ్రహంపై జీవించడానికి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. నేను తెలుసుకుంటాను.